దేశమంతా పాకిస్తాన్ పై ఆగ్రహంతో ఉన్న తరుణంలో భారత్ లో ఉంటూ ఇలా పాక్ పై ప్రేమ చూపించడంపై ఆగ్రహంతో ఉన్నారు. కర్నూలులో పాకిస్తానీ జెండాని రోడ్డు మీద పడేస్తే ముస్లిం యువకులు వచ్చి జాగ్రత్తగా తీసి పక్కన పెడుతున్నారట. పాకిస్తాన్ మద్దతుదారులు మన ఆంధ్రాలో కూడా ఉన్నారా అనేది జనాలు భయపడిపోతున్నారని ఈ దిక్కుమాల వార్త సారాంశం. ఇక్కడ ఇస్లామిక్ జెండా, పాకిస్తాన్ జెండా ఇంచుమించు ఒకేలా ఉంటాయి. ఎందుకంటే పాకిస్తాన్ ఇస్లామిక్ కంట్రీ కాబట్టి వాళ్ళ మతానికి తగ్గట్టు జెండాని డిజైన్ చేసుకుంటాయి. అందులో మన భారతీయ ముస్లిమ్స్ చేసుకున్న పాపం ఏంటి? చాలా సందర్భాల్లో వాళ్ళ మతానికి సంబంధించిన జెండాని వాడినప్పుడు పాకిస్తాన్ మద్దతుదారులు అని మనం వాళ్ళ మీద దారుణమైన నిందేస్తున్నామే. అలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడేటప్పుడు మనకు కనీసమైన జ్ఞానం ఉండాలి కదా, అది నిజమా అబద్ధమా అనేది. ఇక్కడ మన దేశాన్ని ప్రేమించడం అని అంటే ఏదో మన పక్క దేశంలో ఉన్న మన మతస్థుల్ని ప్రేమించుకుంటా ఆ దేశాన్ని తీవ్రంగా ద్వేషించడం కాదు. మన దేశంలో ఉన్న అందరినీ ప్రేమించగలగటం, కనీసం అందరినీ సమానంగా ప్రేమించలేకపోయినా ద్వేషం లేకుండా ఉండగలగటం. ఒకవేళ నేపాల్ జెండా ఇలా ఉంది, భవిష్యత్తులో ఇండియాకి నేపాల్కి గొడవ జరిగి నేపాల్ జెండాని ఎవరన్నా ఇలా దేశభక్తులు తీసుకొచ్చి రోడ్డు మీద పడేస్తే నేను తీసి పక్కన పెడతా. ఎందుకంటే ఓంకారాన్ని తొక్కటం నాకు నచ్చదు కాబట్టి, నేను హిందువుని కాబట్టి. మనకు ఓంకారం ఎంత పవిత్రమో వాళ్ళకి ఆ నక్షత్రాకారం అది కూడా అంతే పవిత్రం. అది మనం అర్థం చేసుకోవాలి. జస్ట్ వ్యూస్ కోసము లేదా గొడవలు సృష్టించడం కోసము ఇలాంటి వార్తలు వ్యాప్తి చేయటం చాలా తప్పండి. ఈ దేశం ఒకటిగా నిలబడింది. మనకి బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్రం ఇచ్చినప్పుడు ఇన్ని మతాలు, ఇన్ని కులాలు, ఇన్ని భాషలు మీరెలా కలిసి ఉంటారు, 2 ఏళ్లలో ముక్కలు చెక్కలైపోతారన్నారు. కానీ మనం అప్పటికున్న చాలా రాజ్యాలను కూడా, చిన్న చిన్న రాజ్యాలను కూడా కలుపుకుని బలంగా ఒక దేశంగా నిలబడి 75 సంవత్సరాలు ఈరోజు తలెత్తుకు నిలబడుతున్నాం. ఈ సమైక్యత అనేది మన దేశ బేసిక్ ఫ్యాబ్రిక్, అంటే మన పునాది. దాన్ని మనం చెడగొట్టుకోకూడదు. జై భారత్, జై హింద్.